విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సత్యాగ్రహం 4వ రోజుకు చేరుకుంది. దీక్ష చేపట్టిన నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. కొందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కరెంటు సత్యాగ్రహం నిరవధిక నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న పలువురు నేతల ఆరోగ్యం క్షీణించింది. దీక్ష చేస్తున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వైద్యులు పలు దఫలుగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రక్తపోటులో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. మరికొందరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఆందోళనకర స్థాయికి పడిపోయాయని వైద్యులు చెబుతున్నారు. వారికి వెంటనే వైద్య సహాయం అందించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు. గత 4 రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో ఆమె నీరసించారు. వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభనాగిరెడ్డి, తానేటి వనిత షుగర్ లెవెల్స్ బాగా పడిపోయాయి. వారిద్దరి రక్తంలో చక్కెర పరిమాణం 56 mgగా నమోదైంది. పేర్ని నాని రక్తంలోనూ అదే పరిస్థితి. ఆయన షుగర్ లెవెల్స్ 65 mgగా నమోదైంది. ఎన్ అమర్నాథ్ రెడ్డి షుగర్ లెవెల్స్ తో పాటు బీపీ కూడా బాగా తగ్గింది. షుగర్ స్థాయిలు పడిపోయిన వారిలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, గొల్ల బాబురావు, సుజయకృష్ణ రంగారావు, పేర్ని నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గొట్టిపట్టి రవికుమార్, జోగి రమేష్ ఉన్నారు. నేతలు నీరసంగా కనిపిస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గించేంత వరకు ఎమ్మెల్యేలు దీక్ష కొనసాగిస్తామని అంటున్నారు.